ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన తన వాక్కును నీకు ఆశీర్వాదకరముగా అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవము కలిగిన దేవుని చేతిలో నీవు కట్టబడి ఉన్నావు గనుక, ఆయన చిత్తము నుంచి నీవు సృజించబడి ఉన్నావు గనుక నీవు ఎప్పటికీ కూడా విలువైన వానివే. నీ బ్రతుకు ఎంతో విలువైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, నీ జీవము శాశ్వతమైనదిగా ఉండబోతోంది. ఎందుకనగా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఆస్ట్రేలియాలోని పెంపుడు జంతువుల సంరక్షణ సంస్థలో స్వచ్ఛంద కార్యకర్తలు అలాగా అడవిలో తిరుగుతూ ఉండగా మురికిగా జటిలమైన ఉన్నితో సంచరిస్తున్న 34 కిలోల బరువున్న ఒక గొర్రె వారికి కనిపించిందట. కనిపిస్తే వారు ఆ గొర్రెను చూచి దగ్గరికి తెచ్చుకున్నారట. అది ఆ గొర్రెల మందలో నుంచి తప్పిపోయి ఇంచుమించు 5 సంవత్సరములు అయి ఉండొచ్చు అని వారు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ కార్యకర్తలు, వాలంటీర్లు ఆ బరువైన ఉన్నిని కత్తిరించే అసౌకర్య ప్రక్రియ ద్వారా దానికి ఉపశమనం కలిగించారు. దానిని తీసుకొని ఆ ఉన్ని కత్తిరించేటప్పుడు దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది కట్ చేసిన తర్వాత చాలా తేలికగా, ప్రాణానికి హాయిగా ఉంటుంది. తన భారము నుండి విముక్తి పొందిన తర్వాత అది ఆహారాన్ని తినింది. దాని కాళ్ళు బలపడ్డాయి. అభయారణ్యములో తన సంరక్షకులతోనూ ఇతర జంతువులతోనూ ఎంతో హాయిగా, ఆనందముగా గడిపి అది ఎంతో సంతృప్తిని పొందింది. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు మరింత భారముతో అణిగిపోవడం, నష్టపోవడం, నిర్లక్ష్యానికి గురవ్వడం, సహాయం కోసం ఎదురు చూడడంలో ఉన్న బాధను అర్థం చేసుకున్నాడు గనక ఈ 38వ దావీదు కీర్తనలో ఇట్టి రీతిగా ఆయన రాశాడు. దావీదు దేవునికి మొరపెట్టాడు. అతడు ఒంటరితనం, ద్రోహం, నిస్సహాయత అన్నిటినీ కూడా అనుభవించాడు. అయినప్పటికీ అతడు నమ్మకంతో దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమనంటే, యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. 16వ వచనంలో చూచినట్లయితే, నీవే ఉత్తరం ఇచ్చెదవు. ఇక్కడ సంగతి ఏమిటి అనగా, నీ కొరకే నేను మొరపెట్టుకుంటున్నాను. కానీ ఆయన పెట్టిన మొర్రలో ఒక నమ్మకత్వం ఉంది. ఏమిటనగా, నువ్వే నాకు ఉత్తరం ఇస్తావు, నువ్వే నన్ను రక్షిస్తావు అన్న ఆ భరోసాతో కూడిన నమ్మకత్వాన్ని దావీదు గారు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు సమీపంలో ఉంటాడని, సరైన సమయంలో, సరైన మార్గంలో అతనికి సమాధానం ఇస్తాడని అతడు విశ్వసించాడు. కాబట్టి దేవుని నుంచి అనేక పర్యాయాలు అట్టి సమాధానాన్ని, అట్టి కృపను దావీదు గారు పొందుకున్నాడు. మనం కూడా శారీరకంగా, మానసికంగా, మనోవికారంగా ఎన్నోసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. అయితే నేస్తమా, నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి సంభవించినప్పుడు దేవుడు నిన్ను సృజించిన రోజు నుంచే నీ రక్షణ ప్రణాళికకు కట్టుబడి ఉన్నాడు అన్న సంగతిని నీవెన్నడూ మరచిపోకుండా, రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయానికి త్వరగా రమ్మని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన నీవు మొదలుపెట్టిన వెంటనే, నీవు అట్టి రీతిగా మొరలిడుట ఆరంభించిన వెంటనే ఆయన తన వాత్సల్యతతో నిన్ను కౌగిలించుకొని తన కృపచేత నిన్ను ఆవహింపచేసి నిన్ను రక్షించి జీవింపచేస్తారు. తప్పిపోయిన ఆ గొర్రెను విడిపించిన మాదిరిగా నిన్ను కూడా సమస్త భారముల నుంచి విడిపించి నీకు నెమ్మదిని, సంతోషాన్ని, నీ బ్రతుకుకు హాయిని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా,
మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. కుటుంబాల్లో మీ ఆశీర్వాదమును అనుగ్రహించి జీవింపచేయండి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా నాయన మీ సమాధానకరమైన, మీ సంతోషకరమైన నాయన సంగతులను నాయన అనుగ్రహించి నెమ్మది గలవారై జీవించినట్లుగా కృపను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.